హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజైతే నేను మామిడికాయ పులిహోర అయితే చేశానండి. ఈ మామిడికాయ పులిహోర ఇంట్లోనే టెంపుల్ స్టైల్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో నేనైతే మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక ఆనియన్ని తీసుకొని దాన్ని అయితే చిన్న చిన్న పీసెస్గా అయితే ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలండి. నెక్స్ట్ 4 గ్రీన్ చిల్లీస్ని తీసుకొని వాటినైతే స్ట్రైట్గా ఇక్కడ చూపించిన విధంగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ అయితే నేను ఒక పచ్చి మామిడికాయని అయితే తీసుకున్నానండి. దాన్ని నీట్గా స్కిన్ని ఇక్కడ చూపించే విధంగా రిమూవ్ చేసి వాటినైతే ఈ విధంగా అయితే నేను గ్రేట్ చేసి పెట్టుకున్నానండి. అబ్బా చూస్తుంటే నోట్లో అయితే నీళ్ళు ఊరుతోందండి. ఇప్పుడు పులిహోర చేసే విధానం అయితే మీకు చూపిస్తాను. నేను ముందుగానే రైస్ అయితే చేసుకుంటున్నానండి. ఇందులోకి కొంచెం టర్మరిక్ ఆయిల్ అయితే వేసి రైస్ చేస్తున్నాను. ఈ టర్మరిక్ యాడ్ చేయడం వలన పులిహోర వచ్చి కలర్ అయితే బాగా కనిపిస్తుందండి, ఎల్లోగా. నెక్స్ట్ వచ్చి ఆయిల్ వేయడం వలన రైస్ చేసిన తర్వాత పొడి పొడిగా ఉంటుంది కాబట్టి నేను ఈ విధంగా ముందే ఆయిల్ టర్మరిక్ అయితే యాడ్ చేశాను. చూడండి, నేనైతే అన్నం అయితే ఉడకబెట్టుకొని ఉంచి పెట్టుకున్నానండి. ఇప్పుడైతే దీన్ని ఫ్యాన్ కింద చల్లారుస్తున్నానండి. చల్లారిన తర్వాత పులిహోర కలిపితే బాగా అయితే మిక్స్ అవుతుందండి. ఇప్పుడు నేను స్టవ్ పైన ప్యాన్ పెట్టానండి. ప్యాన్ పెట్టి అందులోకి అయితే ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ అయితే హీట్ అయిన వెంటనే మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న తిరువాత గింజలండి, ఆవాలు, ఉద్దులు, శనగబేడలు, జీలకర్ర వీటన్నింటినీ యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఇవి కొద్ది వరకు అయితే సాట్ చేయాలండి. చూడండి, ఇక్కడ చూపించిన విధంగా. ఇప్పుడైతే నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఒక 15 to 20 కాజు, తెల్ల నువ్వులు, కరివేపాకు అయితే వేసి ఫ్రై చేస్తున్నానండి. ఇక్కడ చూపిస్తున్నాను కదండి, ఈ విధంగా అయితే కొద్దిగా కాజు అవి కలర్ చేంజ్ అయిన తర్వాత మనము ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్, చిల్లీ పీసెస్ అయితే యాడ్ చేయాలండి. ఈ ఆనియన్స్ అయితే ఒక 50% అయితే ఫ్రై అవ్వాలండి. కలర్ అయితే చేంజ్ అయ్యాల్సిన అవసరం అయితే లేదండి. ఫైనల్గా ఇందులోకి అయితే నేను తురిమి పెట్టుకున్న మామిడి తురుము ఉంటుంది కదండి, దాన్ని అయితే యాడ్ చేసి బాగా అయితే మిక్స్ చేస్తున్నానండి. సాల్ట్ కూడా యాడ్ చేశానండి. చూడండి, ఈ గ్రేవీని అయితే మనము ఈ మామిడికాయ, ఈ కారము, సాల్ట్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి. కలిపి చల్లార్చిన తర్వాత మనం ముందుగానే చల్లార్చి పెట్టుకున్నాం కదండి, ఆ రైస్ని కూడా ఇందులోకి యాడ్ చేసి క్లీన్గా నిదానంగా ఈ మామిడి తురుము మొత్తం రైస్కి ఈ కారము, ఉప్పు పట్టేలాగైతే బాగా మిక్స్ చేసుకోవాలండి. అంతేనండి, సింపుల్ మామిడికాయ పులిహోర మనము టెంపుల్ స్టైల్లో చేసుకునేలాగైతే టేస్ట్ ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా అయితే టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేశారనుకోండి, నెక్స్ట్ టైం కూడా మరీ అయితే చేసుకొని తింటామండి, అంత టేస్టీగా ఉంటుంది. చేయడం కూడా ఒక 5 minutes 10 minutesలో అయితే మనము 5 to 10 minutes అండి, 5 to 10 minutesలో అయితే మనం చేసుకోవచ్చు. ఈ వీడియో కింద మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.